వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. సభలో సమస్యల్ని వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి అని అంటే రోసయ్య గారిని గుర్తు తెచ్చుకోవాలి అని అంత బలంగా వారి ముద్ర చట్టసభల మీద వేసినరు. అలాంటి రోసయ్య గారి వర్ధంతి కార్యక్రమంలో చాలామంది మిత్రులను, ఎందుకంటే 2007 నుంచి 2014 వరకు రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు, 2014 తర్వాత 2 రాష్ట్రాలుగా అవతరించిన తర్వాత చాలామంది మిత్రులను కలుసుకోలేకపోయినాము. ఈరోజు మిత్రులందరినీ కలుసుకోవడం, ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజానికి నేను ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇయ్యదలుచుకున్నాను. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఎదుగుదల మీ చేతుల్లో ఉంది. ఈ రాష్ట్రం రాణించాలి, ఈ రాష్ట్రం రాణించాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా బలపడాలి అని అంటే మీరే కష్టపడాలి. మీరే ఈ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు. ఈ తెలంగాణ ఆర్థిక రంగంలో రాణించాలి అంటే మా ఆర్యవైశ్య మిత్రులు ఇంకా 1 గంట అదనంగా పని చేయాలి. ఈ పని మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రం ఆర్థిక రంగంలో రాణించాలి అని అంటే మీ అందరూ ముందు బాగానే ఉండాలి. మీ వ్యాపారాలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. అదేవిధంగా రాజకీయాలలో కూడా ఆర్యవైశ్యులకు తప్పకుండా పార్టీ సముచితమైన స్థానం ఇస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా చెవిలో చెప్తున్నాడు, మనము ఆర్యవైశ్య మిత్రులను ప్రభుత్వంలో కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉన్నదని, తప్పకుండా మీ అందరి మనసుల్లో ఏముందో అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పినరు. తప్పకుండా అధిష్టానం దృష్టికి ఈ అంశాలను నేను తీసుకువెళ్తా. అదేవిధంగా రోసయ్య గారి విగ్రహం ఉండాలి అని మిత్రులు ప్రస్తావించరు. 100% రోసయ్య గారు ఒక సందర్భంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేను వారి ఇంటికి వెళ్ళిన ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి వారితో మాట్లాడుతూ ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు రోసయ్య గారు ఒక మాట చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, చూడయ్య చంద్రబాబు, నాకు చీరాలలో అక్కడ ఏమీ లేదు, 50 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నది అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి అమీర్పేట్ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నా. నేను హైదరాబాదు వాడినే తప్ప నాకు ఆ రాష్ట్రమా ఈ ప్రాంతమా అని లేదు, 2 ప్రాంతాలు నాకు సమానమే, నేను హైదరాబాద్ వాడిని అని చెప్పిండు. ఈరోజు నికార్సైన హైదరాబాదీ ఎవరైనా ఉన్నారంటే రోసయ్య గారు అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అలాంటి నికార్సైన హైదరాబాదీ రోసయ్య గారికి హైదరాబాదు నగరంలో విగ్రహం లేకపోవడం అనేది లోటు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రాంతాన్ని మీరు చూసి ప్రభుత్వానికి సూచన చేయండి. మా ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏ ప్రాంతంలో రోసయ్య గారి విగ్రహం పెడితే బాగుంటుందో ఒక ప్రాంతాన్ని సూచన చెయ్యండి. తప్పకుండా రోసయ్య గారి రాబోయే 4వ వర్ధంతి లోపులోనే రోసయ్య గారి విగ్రహాన్ని మనం పెట్టుకుందాము. ఎందుకంటే వారు అందరికీ స్ఫూర్తి, ఆర్యవైశ్య మిత్రులకే కాదు, ప్రజా జీవితంలో ఉన్న వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు, రాష్ట్ర మంత్రి నుంచి కేంద్ర మంత్రి వరకు, ముఖ్యమంత్రుల వరకు రోసయ్య గారు ఒక స్ఫూర్తి. అలాంటి వ్యక్తుల విగ్రహాలు ఉండడం ద్వారా ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా ఆర్యవైశ్య మిత్రులకు నేను మాటిస్తున్నా, మీరు మంచి ప్రాంతంలో రోసయ్య గారి విగ్రహం పెట్టడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. ఆ ప్రాంతాన్ని రోసయ్య గారి పేరు మీద అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.